విశాఖలో ఐటీ రేట్స్ జరుగుతున్నాయి. సెలబ్రేషన్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్ లో సోదాలు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విశాఖలో ఐటీ రేట్స్ అయితే పలు చోట్ల కొనసాగుతున్నాయి. సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్ లో అయితే సోదాలు జరుగుతున్నాయి. అయితే ఏదైతే డిజిటల్ పేమెంట్స్ ఉంటాయో సో ఆ పేమెంట్స్ లో కూడా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో అరెస్ట్ అయిన ఐటీ అధికారులు అయితే పలు ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సోదాలో ఎలాంటి ఆధారాలు బయటపడతాయనేది కూడా చూడాల్సి ఉంది. సో సెలబ్రేషన్స్ రెస్టారెంట్ లో సైతం ప్రధానంగా 4 ఏరియాస్ లో కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో కొద్దిసేపటి క్రితం నుంచి కూడా ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సాయంకాలం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు జరిగే రైడ్స్ లో కనుక ఏమైనా ఆధారాలు లభిస్తే మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఐటీ అధికారులు అయితే రైడ్స్ చేసే అవకాశం ఉంది. ఇక విశాఖలోని ఏకకాలంలో 4 చోట్ల అయితే ఐటీ అధికారులు రైడ్స్ నిర్వహిస్తున్నారు. సెలబ్రేషన్స్ హోటల్లో సైతం ఈ రైడ్స్ జరుగుతున్నాయి. సో డిజిటల్ పేమెంట్స్ లో కూడా అవకతవకలు వచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. సో ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన ఐటీ అధికారులు ఏకకాలంలో ఈ రోజు అయితే 4 చోట్ల రైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు. కాసేపటి క్రితం నుంచి కూడా విశాఖలో ఐటీ రైడ్స్ అయితే కొనసాగుతూ వస్తున్నాయి. సో మరి ఈ రైడ్స్ లో ఎలాంటి ఆధారాలు బయటపడనున్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే రెస్టారెంట్స్ లో పేమెంట్ బిల్లుల్లో కూడా డిజిటల్ పేమెంట్స్ కి సంబంధించి కూడా అవకతవకలు జరిగాయంటూ గుర్తించారు. సో దీంతోనే అలర్ట్ అయిన అధికారులు సైతం కూడా ఏకకాలంలో 4 చోట్ల అయితే ఈరోజు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే సెలబ్రేషన్స్ హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్ పైన కూడా ఐటీ అధికారులు అయితే రైడ్ చేస్తున్నారు. మరి ఈ రైడ్స్ లో ఎలాంటి ఆధారాలు బయటపడనున్నాయి, అనంతరం కూడా మరికొన్ని చోట్ల ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. పెందుర్తి, అక్కయ్యపాలెం, ఎన్ఏడి, మధురవాడ రెస్టారెంట్స్ లో కూడా ఏకకాలంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మరి ఈ సోదాల్లో ఏమన్నా ఆధారాలు లభించినా లేదంటే ఇంకేదైనా అవకతవకలు జరిగినట్లు గుర్తించినా కూడా సో వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు చెప్పండి. సో ఏకకాలంలో కూడా 4 చోట్ల అయితే ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటివరకు ఏమన్నా ఆధారాలు లభించాయా? సో ఇప్పటివరకు డిజిటల్ పేమెంట్స్ లో ఎలాంటి అవకతవకలు జరిగాయి? అప్డేట్స్ ఏంటి? పెందుర్తి, అక్కయ్యపాలెం, మధురవాడ, అదేవిధంగా ఎన్ఏడి ఈ 4 చోట్ల సెలబ్రేషన్స్ సంబంధించినటువంటి రెస్టారెంట్స్లో ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు దాడులు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. కంటిన్యూగా గడిచినటువంటి గంటన్నర సమయం నుంచి కూడా దాడులు అయితే చేస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్కి సంబంధించి అవకతవకలు గుర్తించినటువంటి నేపథ్యంలో ఈ దాడుల్ని ఐటీ శాఖ అధికారులు అయితే చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ విషయంలో వస్తున్నటువంటి ఆదాయానికి చూపిస్తున్నటువంటి లెక్కలకి ఏ విధమైనటువంటి పొంతలు లేనటువంటిది ఐటీ శాఖ అధికారులు అయితే గుర్తించినటువంటిది అయితే ఉంది. 4 రెస్టారెంట్లలో కూడా ఇదే విధంగా వీళ్ళు అవకతవకలకు పాల్పడుతున్నటువంటి నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు దీన్ని గుర్తించి ఆ లెక్కల ప్రకారము ముందస్తుగానే వీళ్ళకి నోటీసులు ఇచ్చినటువంటిది అయితే ఉంది. దీనికి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలకి అదేవిధంగా ముఖ్యంగా చూస్తే వీళ్ళు చూపించినటువంటి పేమెంట్స్కి డిజిటల్ పేమెంట్స్కి ఏ విధమైనటువంటి పొంతన లేకపోయేసరికి ఏకకాలంలో ఒకేసారి అటు ఎన్ఏడి, మధురవాడ, అక్కయ్యపాలెం, ప్రాంత పెందుర్తి ఈ 4 చోట్ల ఉన్నటువంటి సెలబ్రేషన్స్ ఆ రెస్టారెంట్స్ మీద ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు అయితే దాడులు చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలోనైనా ఇంకా వీళ్ళ ఆదాయానికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఇంకేమైనా అవకతవకలు ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఐటీ లెక్కల ప్రకారము ముఖ్యంగా చూస్తే వీళ్ళకు ఉన్నటువంటి ఆదాయం విషయంలో కానీ లేదా డిజిటల్ పేమెంట్స్లో క్యాష్ రూపంలోనూ అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్లో ఉన్నటువంటి వాటికి ఎంత తేడా
తేడా ఉందనేది ప్రస్తుతం అయితే తనిఖీల్లో బయటపడే అవకాశం అయితే ఉంటుంది. దీని ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే పూర్తి స్థాయి తనిఖీలు అయితే చేస్తున్నారు. 4 చోట్ల ఏకకాలంలో 4 బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తనిఖీలు పూర్తయిన తర్వాత అసలు సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ ఓనర్స్ ఏ విధమైనటువంటి డిజిటల్ పేమెంట్స్కి ఎన్ని లక్షల రూపాయల కోట్ల రూపాయలు అవకతవకలు పాల్పడారనేది బయటపడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ విషయంలో పడినటువంటి అవకతవకలకి సంబంధించి ఐటీ శాఖ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, రాజు, ఇప్పటి వరకు ఏదైతే ఆదాయానికి మించిన ఆస్తులు ఏమన్నా అధికారులు ఏమన్నా గుర్తించారా అండ్ అలాగే యజమానులు ఉన్నారా? ప్రస్తుతం అయితే పోలీసుల అదుపులోనే, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే ముఖ్యంగా చూస్తే ఐటీ శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటి సమయంలో కొన్ని చోట్ల అంటే మొత్తం 4 బ్రాంచెస్ ఉన్నాయి. విశాఖలో ఉన్నటువంటి ఈ 4 బ్రాంచెస్కి సంబంధించి 4 వైపులు ఉన్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒకటి మధురవాడ, ఇటు అనంతపురం వైపు ఉన్నటువంటి మధురవాడకి ఒకవైపు అయితే పెందుర్తి, రెండు వైపులు ఉన్నట్టు ఒకటి ఎన్ఏడి, మూడోది అకైపాలెం. అంటే సిటీకి 4 మూలల 4 రెస్టారెంట్స్ అయితే ఉన్నటువంటిది అయితే ఉంది. ఎన్ఏడి కానీ అదేవిధంగా అకైపాలెంలో ఉన్నటువంటి 2 రెస్టారెంట్స్ సిటీకి నడిబడ్డున ఉన్నటువంటివి, అంటే ఒకవైపు ఉన్నటువంటి, అదేవిధంగా సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాటిగా చెప్పాలంటే అటు మధురవాడ కానీ పెందుర్తి కానీ ఈ 2 ఉన్నటువంటిది అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రము ఈ రెస్టారెంట్స్కి సంబంధించినటువంటి ఓనర్స్ అయితే ఉన్నారు. ముఖ్యంగా అక్రమాస్తులు లేదా ఆదాయానికి మించిన ఆస్తులు కంటే కూడా ఐటీ పేమెంట్స్ విషయంలో, ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఖచ్చితంగా ప్రతిరోజు కూడా జరుగుతున్నాయి. ఈ డిజిటల్ పేమెంట్స్లో వస్తున్నటువంటి ఆదాయానికి చూపిస్తున్నటువంటి లెక్కలకి సంబంధం లేకపోవడాన్ని అయితే ముందు ఐటీ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ పేమెంట్స్ జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా మిషన్స్లో ఏమన్నా తేడాలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం లెడ్జర్ బుక్స్ అన్నింటినీ కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ఇంత వ్యాపారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి లెక్కలన్నింటినీ కూడా వాళ్ళు ఐటీ శాఖకి పొందుపరచాల్సి ఉంటుంది. గతంలో ఇచ్చినటువంటి వాటిని ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యాపారం, వీళ్ళు రిటర్న్స్ ఏవైతే దాఖలు చేశారో వాటి అన్నిటికి సంబంధించినటువంటి వివరాలు అయితే తీసుకుంటున్నటువంటిది అయితే ఉంది. దీంతో పాటుగా డిజిటల్ పేమెంట్స్ విషయంలో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మొత్తం వివరాలు అయితే తీసుకుంటున్నారు. సాయంత్రానికి 4 బ్రాంచెస్లో ఏ మేర డిజిటల్ పేమెంట్స్ విషయంలో అవకతవకలు జరిగాయి అనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ లోపలే అంటే ఈ 4 రెస్టారెంట్కి సంబంధించినటువంటి కౌంటర్లలో ఉన్నటువంటి సిస్టమ్స్ను కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లెక్చర్ బుక్స్ అన్నింటినీ కూడా వీళ్ళు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం అయితే ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిల, రాజు, విశాఖ వ్యాప్తంగా కూడా ఈ సెలబ్రేషన్స్ రెస్టారెంట్స్ సంబంధించి 4 బ్రాంచెస్ ఉన్నాయా? ఇంకా ఎక్కడైనా కూడా వీరి బ్రాంచెస్ ఉన్నాయా? దీనికి సంబంధించి యాజమాన్యం ఇప్పటివరకు స్పందించిందా? అంటే విశాఖకు సంబంధించి విశాఖ నగరంలో 4 వైపులా 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ బ్రాంచెస్ దగ్గర కూడా ఏ విధమైనటువంటి అవినీతి ఆరోపణలు కానీ, ముఖ్యంగా ఆదాయానికి మించిన ఆస్తుల విషయంలో కానీ ఏ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటిది అయితే లేదు. కానీ డిజిటల్ పేమెంట్స్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నటువంటిది పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా ఎవరు రెస్టారెంట్స్కి వచ్చినా కూడా ఫుడ్ ఆన్లైన్ పేమెంట్స్ చేసినా లేదా ఆఫ్లైన్లో వాళ్ళు పేమెంట్ చేసినా కూడా ఖచ్చితంగా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తారు, డెబిట్ కార్డు యూజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. డైరెక్ట్ పేమెంట్ చేస్తున్నట్టు ఫోన్పే ద్వారా ఇతర డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నటువంటిది. ఎక్కువ మొత్తంలో క్యాష్ కంటే కూడా డిజిటల్ పేమెంట్స్లోనే నగదు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూపించకుండా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా సెలబ్రేషన్స్ యాజమాన్యం 4 రెస్టారెంట్లో కూడా ఒకే విధమైనటువంటి దానికి పాల్పడినటువంటి నేపథ్యంలో ఈ అవకతవకలను గుర్తించినటువంటి ఐటీ శాఖ వరుసగా దాడులు అయితే ఏకకాలంలో చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే, ఎందుకంటే కంటిన్యూగా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నా కూడా ఎందుకు లెక్కల్లోకి అవకతవకలు వస్తున్నాయి, దీనికి సంబంధించి ఏమన్నా ఈ క్యాష్ కౌంటర్లో కానీ వాళ్ళు బిల్ పేమెంట్ చేస్తున్న బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి మనీ వేరే వాటికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా ఏమన్నా చిప్స్ ఏమన్నా దీంట్లో పెట్టారా అనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు పూర్తిగా దీన్ని సోదాల్లో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రానికి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు బయటపడే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ 4 బ్రాంచెస్ అంటే ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతిరోజు లక్షల రూపాయల్లో కౌంటర్ అనేది ఉంటుంది. 4 బ్రాంచెస్లో సెలబ్రేషన్స్ అనేది 4 కీలకమైనటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి నేపథ్యంలో 4 రెస్టారెంట్స్లో కూడా ఏకాల్లో చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడన్నా ఆ డిజిటల్ పేమెంట్స్ విషయంలో ఖచ్చితంగా ఐటీ శాఖకి అనుమానం వస్తే ఒక చోట లేదా అనుమానం ఉన్నటువంటి ప్లేస్లోనే చేస్తారు. ఏకకాలంలో సిటీలో ఉన్నటువంటి 4 కీలకమైనటువంటి బ్రాంచ్ల్లో చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ విషయంలో అవకతవకలు పాల్పడినాడు అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ బ్రాంచెస్లో ఉన్నటువంటి స్టాఫ్ను కానీ అదేవిధంగా కౌంటర్లో ఉన్నటువంటి వాళ్ళని కానీ ఎవరిని ఎక్కడికి వెళ్లకుండా వాళ్ళని స్టాప్ చేసి మొత్తం అంతా కూడా
కూడా దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి ఆ లెక్కలు, అదేవిధంగా వాళ్ళ లెక్చర్ బుక్స్లో కానీ ఎంట్రీ చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి వివరాలు, డిజిటల్ పేమెంట్స్ వివరాలు అన్నీ సమంగా లెక్కలకు సరిపోతే కనుక వీళ్ళు ఐటీ శాఖ అధికారులు వీళ్ళని అయితే వదిలిపెట్టే అవకాశం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా 4 బ్రాంచెస్కి సంబంధించినటువంటి యాజమాన్యం ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎందుకంటే ఒక ఫ్రాంచైజీ రూపంలో కూడా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు రన్ చేస్తున్నారనే దాని మీద వీళ్ళ మీద కేసులు నమోదు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్గా చూస్తే సెలబ్రేషన్స్లో ప్రస్తుతం ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో అటు ఎన్ఏడి, పెందుర్తి, అక్కైపాలెం, మధురవాడలో అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రానికి ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అఖిల. రైట్ రాజు, థ్యాంక్ యూ. సో సెలబ్రేషన్ రెస్టారెంట్లో కూడా అటు డిజిటల్ పేమెంట్స్లో కూడా అవకతవకలు వచ్చాయన్న ఆరోపణలతో ఐటీ అధికారులు అయితే రైడ్స్ చేస్తున్నారు. ఏకకాలంలో కూడా 4 చోట్ల అయితే రైడ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే సాయంత్రం వరకు రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. అనంతరం కూడా అధికారులు దీనికి సంబంధించి వివరాలు వెల్లడించారు.